హరిహర వీరమల్లు ఈ సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. రాసి పెట్టుకోండి, ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ. కాకపోతే కొన్ని కుటిల శక్తులు ఈ సినిమా పైన విష ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి. సినిమా చూడకుండానే ఒక తప్పుడు రివ్యూల్ని సిద్ధం చేసుకున్నాయి, షెడ్యూల్ చేసుకున్నాయి. ఎందుకు అంటే ఈ సినిమాలో భారతీయతని, హిందూ ధర్మాన్ని చెప్పబోతున్నారు కనుక. అలా అని చెప్పేసి ఏదో బోర్ కొట్టేలా కాదు, అర్థవంతంగా ఆకట్టుకునేలాగా. మన చరిత్రలో ఎన్నో విషయాలు మనకు తెలియకుండా చేసేసినటువంటి పరిస్థితులు మనం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం. ఔరంగజేబు హీరో, అక్బరు హీరో, ఇలా మొఘల్స్ ఎవరైతే మనల్ని క్రూరంగా ఏలారో, మనల్ని దోచుకు తిన్నారో, వాళ్ళని హీరోలుగా, మనకున్నటువంటి ఒరిజినల్ హీరోలకు మించిన హీరోలైనటువంటి మన రాజుల్ని జీరోలుగా, వారికి చరిత్రలో ఎటువంటి స్థానము ఇవ్వకుండా చేసేశారు. కనుక ఈ లోతైన విషయాల్ని మనం గ్రహిస్తేనే మనలో ఉన్నటువంటి న్యూనతాభావం పోయి మనం ఒక శక్తివంతమైనటువంటి పౌరులుగా ఎదుగుతాం. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా గురించి, ఈ సినిమా కథ గురించి మాట్లాడుతూ, ఈ సినిమాలో ఉన్నటువంటి పాత్ర, ప్రధాన పాత్ర ఏదైతే ఉందో అది కల్పిత పాత్రే అయినప్పటికీను, ఆ సమయంలో అంటే ఔరంగజేబు లాంటి క్రూరులు ఏలుతున్న సమయంలో ఒక పాత్ర ఆ సంఘటనలపైన విరుచుకు పడితే ఎలా ఉంటుందో చూపించాము, ప్రతి ఒక్కరూ చూడాలి అని చెప్పారు ఆయన. మనం నాయకుల్ని చూస్తూ ఉంటాం, లోపల ఒకటి బయట ఒకటి, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయటం, ఇలా ఇవన్నీ చూసి విసిగి వేసారిపోయాం. కానీ హిపోక్రసీ లేకుండా మాట్లాడేటటువంటి అతి తక్కువ మంది నేతలలో ఒకరు పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. తరువాత ఈ సినిమా పైన ఎందుకు కొంతమంది విషం చిమ్ముతున్నారు అనే దాని గురించి కూడా మాట్లాడదాం. హరిహర వీరమల్లు ఇది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. మనందరం చరిత్రలో చదువుకుంటాం. భారతదేశం ఎవరి మీద దాడి చేయలే, భారతదేశం ఎవరి మీద కూర్చొని ఆక్రమణం చేయలే. ఈ దేశాన్ని అందరూ ఆక్రమించుకున్నాం. మనం చదువుకున్న టెక్స్ట్ బుక్స్ లో కానీ, స్కూల్ బుక్స్ లో కానీ ఎంతసేపు మొఘల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు తప్ప మొఘల్ తాలూకు అరాచకాన్ని చెప్పలేదు ఎవరు. అక్బర్ ఇస్ గ్రేట్, షాజహాన్ ఇస్ గ్రేట్, ఔరంగజేబ్ ఇస్ గ్రేట్ అంటే వాట్ దే హ్యావ్ డన్. విజయనగర ఎంపైర్ గురించి మాట్లాడాల, ఇంతమంది కింగ్స్ ఉన్నారు, ఎవరి గురించి మాట్లాడాల. We always heard about Mughals greatness, but what Aurangzeb has done to our country, సొంత తమ్ముడిని చంపేసి, దారా సిక్కుని చంపి, షాజహాన్ని జైల్లో పెట్టి, నువ్వు హిందువుగా బతకాలి అంటే నువ్వు ట్యాక్స్ కట్టాలి. కెన్ యు ఇమాజిన్? ఫర్ బీయింగ్ ఎ హిందూ యూ హ్యావ్ టు పే ట్యాక్స్ యాజ్ ఎ హిందూ, జస్ట్ టు యాక్సెప్ట్, టు ప్రాక్టీస్. ఇలాంటి సమయంలో ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వాడు గుండెల్లో శౌర్యాన్ని నింపాడు. మనకి తమిళనాడు దురాక్రమణ గురైతే ఆల్ ది వే ఫ్రమ్ మహారాష్ట్ర he came back and supported, stood by people. ఇలాంటి నేపథ్యంలో హరిహర వీరమల్లు ఒక ఫిక్షస్ క్యారెక్టర్, ఒక కల్పిత పాత్ర. అలాంటి పాత్రలో సగటు మనిషి ఏమి చేసి ఉండొచ్చు? ఎంతసేపు మనం కోహినూర్ 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 ఎక్కడి నుంచి వచ్చింది? కోహినూర్ ఒకప్పుడు ఉమ్మడి రాజధాని కదా ఇదంతా, మనందరికి ఉమ్మడి దేశం కదా ఇదంతా, తెలంగాణ నుంచి కృష్ణా తీరం వరకు టిల్ విజయవాడ. ఆ కృష్ణా నది తీరం దగ్గర, ఇప్పుడు విజయవాడలో ఉన్న కొల్లూరు దగ్గర వజ్రపు గనులు ఉంటే అక్కడ దొరికిన వజ్రం, ఆ వజ్రం ఎక్కడ దాకా వెళ్ళింది? అది మన నిజాం నవాబ్ దగ్గరికి వచ్చింది. నిజాం నవాబ్ దగ్గర నుంచి ఆ మొఘల్కి వెళ్ళింది. రకరకాల ఫైనల్ ఈ రోజున కోహినూర్ యూకే లండన్ లో ఉంది, లండన్ మ్యూజియం లో ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు కృషి గారు కథ చెప్పినప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది. దెన్ వి డిడ్ ద స్టోరీ, ద సినిమా చేశాం. చాలా విషయాల్ని, లోతైనటువంటి అంశాలని ఆయన ప్రస్తావించారు. హిపోక్రసీ లేకుండా అని ఎందుకన్నానంటే, ఎందుకే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు అని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ఒక మౌలానా పేరు వస్తుంది. అతనికి ఏమన్నా విద్యార్హత ఉందా? లేదు. అతను ఏం చేశాడు? భారతదేశ చరిత్రని మెల్లమెల్లగా తీసేశాడు విత్ ద హెల్ప్ ఆఫ్ నెహ్రూ అండ్ అదర్ బెల్ట్. ఇంత ద్రోహం చేసినటువంటి చరిత్ర, ఘనకీర్తి నెహ్రూకుంది, లేదా సంబంధిత పార్టీకి ఉంది.
ఇప్పుడిప్పుడే విషయాల్ని తెలుసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి వచ్చినటువంటి ఒక ధ్వని ఏదైతే ఉందో అది నిజంగా ఉత్తేజపరిచింది. కేవలం సినిమా హీరోలకే కాదు, రియల్ హీరోలకు కూడా అభిమానులు వస్తున్నారు, అభిమానం ఏర్పడుతోంది. దీనికి గల కారణం ఈరోజు ఇలా మనం మాట్లాడుకోవడం, నిజాల్ని మాట్లాడుకోవడం. కనుక ఈ హరిహర వీరమల్లు సినిమాలో ఏమున్నది అనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. చెబుతూ ఆకట్టుకునేలానే ఉంటుంది తప్ప ఎక్కడా కూడా బోర్ కొట్టదు అని గ్యారంటీ ఇచ్చారు. ఈ సినిమాకి గతంలో ఎప్పుడూ లేని విధంగా తాను శ్రమించినట్లు చెప్పారు. వారంలో 5 రోజులు, రోజుకు 2 గంటలు తనకున్నటువంటి ఇతర బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే కేటాయించడం జరిగింది. అలాగే ఈ సినిమాని హిట్ చేయాలని చెప్పేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన వివిధ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇవ్వటం, నేషనల్ మీడియా వరకు కూడా ఇవన్నీ చేస్తున్నారు. కారణం, ఈ సినిమాలో మంచి సరుకుంది, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి సత్యము ఉంది. కనుక మిస్ అవ్వకండి అని చెప్పడమే ఈ వీడియోలో ప్రధానంగా నా ఉద్దేశ్యం. ఎందుకంటే ఔరంగజేబు గురించి సత్యాలు మాట్లాడేస్తే ఇక్కడ ఉన్నటువంటి కొంత వర్గానికి నచ్చదు. సోకాల్డ్ గభ్యుదయవాదులకైతే అస్సలు నచ్చదు. ఈ మేధావులందరూ కూడా అటువంటి చరిత్రనే మనకి నేర్పుతూ పెరిగారనమాట. సడన్గా ఇప్పుడు నిజాలు జనాలు తెలుసుకుంటే ఎట్లా? ఇటువంటి సినిమాల రూపంలో. ఔరంగజేబు గురించి జస్ట్ మీరు గూగుల్ చేయండి, ఔరంగజేబు ద్రోహాలు అని, లేదా ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ని అడగండి, చెప్తారు ఈజీగా. ఎన్ని దేవాలయాల ధ్వంసం జరిగిందో తెలుస్తుంది. వేలాది, 1 కాదు 2 కాదు. అందులో కీలకమైనటువంటి కాశీ విశ్వనాథ్, కేశవదేవ్ మందిరం మధుర, ఇటువంటివి కూడా ఉన్నాయి. ఈ దుర్మార్గుడు చేసినటువంటి రాక్షస దాడులు, ఎంతోమందిని చంపాడు, మరెంతోమందికి మత మార్పిడి చేశాడు. అలాగే మతం మారినటువంటి హిందువుల దగ్గర నుంచి ట్యాక్స్ను వసూలు చేశాడు. హిందూస్థాన్లో హిందువుగా బ్రతకాలంటే పన్ను కట్టాల్సినటువంటి పరిస్థితిని క్రియేట్ చేశాడు. అటువంటి ఒక క్రూరుడు ఔరంగజేబు. అంతేకాదు, తండ్రి షాజహాన్ను బంధించినటువంటి గొప్ప నిజాయితీపరుడు. అలాగే 2 సోదరుల్ని కూడా చంపేశాడు. దారసికోని దారుణంగా చంపాడు, ద్రోహిగా ముద్ర వేసి హత్య చేయించాడు. అలాగే ఇక మరాఠా వీర శివాజీ పైన ఎన్నో కుతంత్రాలు పన్నాడు. ఒక్క దాంట్లో కూడా విజయం సాధించలేకపోయాడు. అలాగే ఏడుస్తూ సచ్చాడు. వీర శివాజీ తనయుడైనటువంటి చావా ఏ విధంగా తన యొక్క ప్రతాపాన్ని చూపించాడో మనం ఇటీవల ఒక సినిమాలో ఈ మాత్రం చూసాం. వీర శివాజీ గురించి కానీ, లేదా మరాఠాల చరిత్ర కానీ మనకి పూర్తి స్థాయిలో అందనివ్వలేదే. ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఔరంగజేబు ఎంత క్రూరుడో తెలియాలి అంటే గురుతేగు బహదూర్ని ఆయన వధించినటువంటి విధానాన్ని ఒకసారి తెలుసుకోండి. మనసు నీకుంది అనుకుంటే ఆ దుర్మార్గుడికి ఎట్టి పరిస్థితుల్లో వంత పాడవు. ఒకసారి గురుతేగు బహదూర్ని వధించినటువంటి ఆ చరిత్రని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇలా ఒక క్రూరమైనటువంటి పాత్రని ఎక్స్పోజ్ చేస్తూ ఆ క్రూరుడి పైన ఒక వీరోచితమైనటువంటి పోరాటాన్ని సినిమాగా తీస్తే హరిహర వీరమల్లు అనే పేరుతో వీళ్ళందరూ కూడా దారుణాతి దారుణంగా నెగిటివ్గా పోర్ట్రే చేస్తూ, ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. కనుక కాస్త బాధ్యతాయుతంగా మనమే ఈ సినిమాని విజయవంతం చేద్దాం. సినిమాలో సరుకుంది, చూడ్డానికి చాలా చాలా బాగుంటుంది. సినిమా చూసిన తర్వాత నా రివ్యూ కూడా ఉంటుంది. రివ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు చూడాల్సిన అవసరం లేదు. బట్ ఒపీనియన్ని ఇంకా బలంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. జై హింద్.